హలో అందరికీ వెల్కమ్ టు యూస్వల్ లక్కీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. ఇది మనం బయట కొనుక్కునే మష్రూమ్ కాదు, ఇది దొరికిన పొడికొక్కు. అయితే ఈసారి మాకు రెండోసారి కూడా దసరా పొడికొక్కు అయితే దొరికేసిందో. ఇది దొరికిన పొడికొక్కు కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. బుడగలు చాలా బాగున్నాయి కదా అని అనేసి మా అక్క అయితే బిర్యానీ చేద్దామని పక్కకు తీసి పెట్టేసింది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మష్రూమ్లను రెండేసి ముక్కలుగా కోసుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది. సో వాటిని ముక్కల్లా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మీ క్వాంటిటీ తగ్గట్టుగా బియ్యం కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఎంత బియ్యం అయితే తీసుకున్నాం దానికి డబుల్ వాటర్ అయితే పోసేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం అనుకోండి 2 గ్లాసులు వాటర్ అనమాట. అలా తీసేసుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోయినట్లయితే చాలకపోతే వేసుకోవాలి, సరిపోతే మరి అవసరం లేదు. అంతేనండి, దగ్గర అయిపోయిన తర్వాత వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై గైస్.